భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ముఖ్య ప్రయోగానికి సిద్ధమైంది. పిఎస్ఎల్వి C58 పిఎస్ఎల్వి రాకెట్ ద్వారా స్వదేశీ ఎక్స్-రే పోలారిమీటర్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనుంది. సోమవారం ఉదయం 9:11 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి రాకెట్ ను ప్రయోగించనున్నారు. ఇవాళ ఉదయం 8:10 ప్రారంభమయ్యే కౌంట్ డౌన్ సోమవారం రాకెట్ ప్రయోగంతో ముగుస్తోంది. మునుపటి పరిశోధనలకు భిన్నంగా ఈసారి ఎక్స్రేతో ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ విశ్వ రహస్యాలను ఛేదించడం ఈ యొక్క మిషన్ లక్ష్యం. ఎక్స్పోశాట్ జీవితకాలం 5 ఏళ్లు. ఈ మారు ఎక్స్పోశాట్ ఉపగ్రహంతో పాటు మరో 10 ఇతర పేలోడ్లను అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ముఖ్య ప్రయోగానికి సిద్ధమైంది. పిఎస్ఎల్వి C58 పిఎస్ఎల్వి రాకెట్ ద్వారా స్వదేశీ ఎక్స్-రే పోలారిమీటర్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనుంది. సోమవారం ఉదయం 9:10 శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి రాకెట్ ను ప్రయోగించనున్నారు. ఇవాళ ఉదయం 8:10 కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇక సోమవారం రాకెట్ ప్రయోగంతో ముగుస్తుంది. మునుపటి పరిశోధనలకు భిన్నంగా ఈసారి ఎక్స్రేతో ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ విశ్వ రహస్యాలను ఛేదించడం ఈ యొక్క మిషన్ లక్ష్యం. ఎక్స్పోశాట్ జీవితకాలం 5 ఏళ్లు. ఈ మారు ఎక్స్పోశాట్ ఉపగ్రహంతో పాటు మరో 10 ఇతర పేలోడ్లను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇక ఈ ప్రయోగానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి నరసింహ ఫోన్ లైన్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. నరసింహ, రేపు కొత్త ఏడాది నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సరికొత్త ప్రయోగాలకు నాంది పలకబోతోంది. ఇప్పటి వరకు ప్రయోగించినటువంటి ప్రయోగాలన్నింటికీ కూడా భిన్నంగా అగ్రదేశాలతో పోటీ పడుతూ సరికొత్త ప్రయోగానికి పరిణతమవుతుంది. ఇందులో ముఖ్యంగా తిరుపతి జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ స్టార్ కేంద్రం నుంచి రేపు ఉదయం 9:10 ఈ ప్రయోగాన్ని చేపట్టబోతున్నారు. పిఎస్ఎల్వి C58 ఉపగ్రహ వాహక నౌక ద్వారా ఎక్స్పోశాట్ అనేటటువంటి ముఖ్యంగా ఖగోళంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రహస్యాలను ఛేదించేందుకు వాటన్నిటిపైన అధ్యయనం చేసేందుకు ఈ రాకెట్ ను ప్రయోగిస్తున్నట్లుగా ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. ఇందుకు సంబంధించినటువంటి ముఖ్యంగా రాకెట్ సన్నద్ధత సమావేశం, ఆథరైజ్ బోర్డు మీటింగ్, అలాగే ఇందుకు సంబంధించినటువంటి రిహార్సల్స్ మొదటి ప్రయోగ వేదిక నుంచి కూడా అన్ని కూడా పూర్తయ్యాయి. ఈ ప్రయోగం ద్వారా ముఖ్యంగా దీన్ని ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ గా కూడా దీని పేరు కూడా పెట్టడం జరిగింది. ఇమేజింగ్ టైమ్ డొమైన్ అలాగే స్పెక్ట్రోస్కోప్ అనేటటువంటి ఈ ప్రధానమైనటువంటి అంశాలు, అంటే ఇమేజింగ్ సంబంధించి ప్రతి విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా ఎక్కడ భూగోళంలో ఏ మూల ఏమున్నదో దానికి సంబంధించినటువంటి ఛాయాచిత్రాలు కానివ్వండి, అలాగే సమగ్ర సమాచారాన్ని కూడా తీసుకొని ఎప్పటికప్పుడు భూమికి చేర్చేటటువంటి విధంగా దాదాపు 650 కిలోమీటర్ల భూస్థిర కక్షలో రోదశలో ఈ యొక్క రాకెట్ ను ఎక్స్పోశాట్ అనేటటువంటి ఒక రాకెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. దాదాపు 480 కిలోల బరువు కలిగినటువంటి ఈ రాకెట్ అక్కడ నుంచి మొత్తం కూడా సమగ్ర సమాచారాన్ని కూడా భూమిలో ఉన్నటువంటి ఇస్రో ప్రధానమైనటువంటి కేంద్రానికి కూడా అందజేయనున్నది. 5 ఏళ్ల పాటు ఈ ప్రయోగం ద్వారా 5 ఏళ్ల పాటు ఈ ఎక్స్పోశాట్ పూర్తి సమగ్ర సమాచారాన్ని కూడా భూమికి పంపేదానికి ఏర్పాట్లు కూడా చేశారు. ఇందుకు సంబంధించినటువంటి అందరూ కూడా అధికారులు ఇప్పటికే ముఖ్యంగా ఇస్రో శాస్త్రవేత్తలు కానివ్వండి, వివిధ దేశాలకు సంబంధించినటువంటి కొందరు ప్రతినిధులు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఇస్రో రాకెట్ ప్రయోగ కేంద్రంగా ఉన్నటువంటి షార్ కేంద్రానికి చేరుకోవడం జరిగింది. దీంతో మొత్తం పెద్ద ఎత్తున బలగాలను కూడా అక్కడ అంటే CISF కానివ్వండి, ఇతర భద్రతా బలగాలను కూడా చాలా కట్టుదిట్టం చేశారు. ఇక భూమి ఆకాశాలు సముద్ర మార్గంలో కూడా ఎలాంటి వాహక నౌకలు కానీ, ముఖ్యంగా ఎలాంటి రాకపోకలు కానివ్వండి, అలాగే విమానాలు కానివ్వండి, ఇతర నౌకలు కానివ్వండి, ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా సంచరించకుండా, ఎక్కడ కూడా ప్రయాణించకుండా సంబంధించినటువంటి నిషేధాజ్ఞలు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మొత్తంగా కానీ గమనించినట్లయితే ఈసారి 2024 మొదటి రోజు నుంచే దాదాపు 9:10 నుంచే ఈ యొక్క అంతరిక్ష ప్రయోగాల్లో సరికొత్త ప్రయోగాలకు సరికొత్త సమాచార వ్యవస్థను చేజిక్కించుకునేందుకు, అలాగే వాటిని అధ్యయనం చేసేందుకు కూడా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సర్వం సన్నద్ధం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరసింహులు.